అండ్ తాతగారు ఏమనుకోకండి గట్టిగా మీసాలు లాగేస్తున్నారు. అది సీటు చక్రం లేదు, వెనకాల తోకేమో నెమలి తోకలా ఉంది. అండ్ ఇలాగే అరమర పీకేసానండి. ఓ మై గాడ్, స్నో చూడాలంటే సిమ్లా వరకు వెళ్ళక్కర్లేదు గాయస్, ఇక్కడికి వస్తే ఫుల్ స్నో. వీళ్ళని చూస్తుంటే భయంకరంగాను లేదంటే కమీడియన్ గాను భలే ఉన్నారు అసలు అని సడన్ గా చూసి చాలా భయపడిపోయినమాట. చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉన్నాడు. బావానికి భయం వేయట్లేదు. అయ్యో భయం వేసిందా బావా? ఇక్కడ రాణిగారు కుర్చీ కూడా వేశారు. ఇంకా క్రౌన్ పెట్టేసుకుని నేనే ఒక రాణిలా ఫీల్ అయిపోతున్నాను. షేర్ ఖాన్ గారు నన్ను తీసుకెళ్ళండి మీతో పాటు. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. ఈ రోజు దుబాయ్ లో మనం ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్తున్నామండి. ఇప్పటి వరకు ఆ వీడియో ఎవరు పెట్టుండలేదు, నేనే ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట. ఎందుకంటే అది కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారు. సో అది చూడగానే ఒక మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. లైక్ గోస్ట్లు, దెయ్యాల థీమ్స్ రకరకాలుగా ఉంటది అనమాట. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తే గానీ అర్థం కాదు దానికి ఏమని పేరు పెట్టాలన్నది. చాలా బాగుంటుంది అనమాట. ఆల్రెడీ నిన్నే వెళ్ళి ప్లేస్ అంతా ఒకసారి చూసి వచ్చాము. అసలు థీమ్ ఎలా ఉంటుంది, దాన్ని తగ్గట్టు మనం ఎలా రెడీ అవ్వాలి, అసలు ఎలా షూట్ చేయాలి, ఇదంతా నిన్నే చూసి వచ్చేసాం అన్నమాట. ఈ రోజు జస్ట్ మీ అందరికి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. వీడియో అయితే ఫుల్ గా చూడండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది, మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. సో నేను మన సబ్స్క్రైబర్స్ కి ఫస్ట్ గా ఎవరైతే వీడియో చూసి అక్కడికి వెళ్తారో 5 మెంబర్స్ కి ఫ్రీగా టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. డెఫినెట్ గా వెళ్ళండి. 5 కింద ఇచ్చిన కూపన్ కోడ్ అయితే యూజ్ చేసి మీరు ఫ్రీగా అయితే హ్యాపీగా వెళ్ళండి. తర్వాత ఫస్ట్ 5 మెంబర్స్ కి మాత్రమే, తర్వాత వెళ్ళిన వాళ్ళకి మాత్రం 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. 25% డిస్కౌంట్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఫస్ట్ 5 మెంబర్స్ మాత్రం ఫ్రీగా హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఇది కూడా ఈ మంత్ రంజాన్ వరకునే, అంటే రంజాన్ అయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది మాట ఈ ఆఫర్ వచ్చేసి. డెఫినెట్ గా ఫుల్ వీడియో చూడండి, డెఫినెట్ గా నచ్చుతుంది, డెఫినెట్ గా వెళ్ళండి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వ్లాగ్. ఇప్పుడైతే మనం దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ కి అయితే వెళ్తున్నామండి. దీని లొకేషన్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకి కార్ వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది కదా, అటు సైడే ఉంటుంది అన్నమాట. సో మీకు అక్కడికి వెళ్తే అంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్తున్న మ్యూజియం వచ్చేసి రష్యన్ కల్చర్ ఇన్స్పిరేషన్ తో చేశారన్నమాట. అసలు మత్తి పోయిందండి మేము చూడగానే, మాకైతే చాలా బాగా అనిపించింది అన్నమాట. సో మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం అయితే ఫెస్టివల్ సిటీ మాల్ కి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఐక్య దగ్గర అయితే ఉన్నాము. అక్కడ నుంచి మనం ఆ మ్యూజియం వెళ్ళడానికి వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది అనమాట, అటు సైడ్ అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ మనం ఫెస్టివల్ సిటీ మాల్ ఎంట్రన్స్ కి అయితే వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అటు సైడ్ వెళ్తాం. ఇప్పుడు అయితే మనం కరెక్ట్ గా ఐక్యాలో ఉన్నాము, ఐక్య బయట ఉన్నాము. ఇది ఫెస్టివల్ సిటీ మాల్ ఎంట్రన్స్ కదా. ఇంక ఇప్పుడైతే మనం ఫెస్టివల్ సిటీ మాల్ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లిఫ్ట్ ఎక్కి తర్వాత వ్యాలెట్ పార్కింగ్ ఉంటుంది, అటు సైడే మనకి మ్యూజియం అనేది ఉంటుంది. ఇదిగోండి మనం వెళ్తుంది సేమ్ లైక్ ఇలా టీమ్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. లోపల దెయ్యాలది సంథింగ్ అలా ఉంటుంది. ఈ రోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ నాకు పిచ్చగా నచ్చేసింది. నాకు ఈ డ్రెస్ లో అయితే నేనే ముద్దొచ్చేస్తుంది అనమాట, అంత బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందన్నమాట. సో ఫెస్టివల్ సిటీ మాల్ లోపలికి వచ్చేసిన తర్వాత మనం గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్తే ఇప్పుడు మనం వెళ్తున్న మ్యూజియం అయితే కనిపిస్తుంది. సో వ్యాలెట్ పార్కింగ్ దగ్గరికి ఇటు సైడ్ చూస్తే కనుక వ్యాలెట్ పార్కింగ్ చూసా. ఇప్పుడు మనం ఆ చివరి ఉంటుంది అన్నమాట మ్యూజియం వచ్చేసి. ఇంకా మీకు కూడా వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా లొకేషన్ అంతా కూడా కరెక్ట్ గా చూపిస్తున్నాను. ఈ మ్యూజియం పేరు వచ్చేసి లెజెండియం ఫ్యాంటాస్టిక్ మ్యూజియం అని పెట్టారు. అంటే రష్యన్ కి సంబంధించింది కదండి. అసలు లోపలైతే చాలా బాగుంటుంది. వెళ్ళిన తర్వాత మనకి లోపలైతే ఈ విధంగా ఉంటది మాట. ఈ మ్యూజియం స్టార్ట్ చేసి ఒక 2 months అయ్యింది, అంటే రీసెంట్ గా ఈ మధ్యనే స్టార్ట్ చేశారన్నమాట. నిజంగా లోపలైతే చాలా బాగుందండి.
ఇంకా మనం లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాము. చాలా ఎగ్జైట్ గా ఉన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ అయితే ఇలా కెఫే టైప్ అయితే కనిపిస్తుంది. మనం ఏమైనా బర్త్డే పార్టీస్ చేసుకోవాలన్నా, చిన్న చిన్న యానివర్సరీస్, చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవాలన్నా గానీ ఇక్కడైతే చేసుకోవచ్చు. చూడడానికి ఈ థీమ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదండి. రష్యన్ ఇన్స్పిరేషన్ కదా, చాలా బాగుంటుంది. ఈ అంబియన్స్ అయితే అసలు మామూలుగా లేదు. ఇంకా మనం మ్యూజియం లోపలికి అయితే ఎంట్రన్స్ అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి కెఫే టైప్ మాట. కాఫీస్, చిన్న 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 బేకరీస్ మనం ఏమైనా కావాలంటే కొనుక్కొని ఇక్కడ తినొచ్చు. సో ఇది ఒక కెఫే టైప్ మాట. చక్కగా ఈ సిట్టింగ్ అంతా ఉంటుంది. ఇదంతా కూడా రష్యన్ స్టైల్ మాట. సో అసలు నిజంగా భలే ఉన్నది కదండి సిట్టింగ్ కూడా. ఇక్కడ బర్త్డే పార్టీస్, ఈవెంట్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ముందే బుక్ చేసుకోవాలి. అసలు వాల్స్ ఇవన్నీ చూడండి అసలు ఎంత బాగున్నాయి. అసలు చిన్న క్యూట్ది అయితే ఫ్రూట్స్ తోటి అలా పైకి ఎక్కిచ్చేసారు దాన్ని, బుడ్డదాన్ని. అండ్ అలాగా బొమ్మలు కూడా ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా మన ఎంట్రన్స్ లో అయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఒకసారి మొత్తం ఫుల్ థీమ్ అయితే చూపిస్తాను. ఒకసారి వాల్స్ చూడండి. అసలు చిన్న హ్యాండ్ బ్యాగ్, ఒకసారి హ్యాండ్ బ్యాగ్ చూడండి, బుడ్డి హ్యాండ్ బ్యాగ్ మాట. ఇందులో ఏమన్నా చూసేద్దాం, ఓపెన్ అవ్వట్లేదు. అయ్యో అదైతే దెయ్యం బొమ్మలాగా ఎలా ఉందో. యువరాణిలు అనుకుంటా, యువరాణిలు. ఆ మాస్క్ అవి అంతా చూడండి ఒకసారి. అబ్బబ్బా ఎంత బాగుందో అసలునే. ఇది బయట ఎంట్రన్స్ మాట. ఇంక లోపలికి వెళ్ళే కొద్దీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అయ్యో బాబోయ్, ఒక్కసారి అంబియన్స్ చూడండి ఒకసారి. అయ్యో చాలా భయం వేసింది సార్. ఇక్కడ పొల్లోకి ఎత్తు అయితే హ్యాండ్స్ చూడండి. వామోయ్, మా ఆయన అయితే వెళ్ళిపోయి ఆ తాతగారి పక్కన కూర్చుండిపోయారు. మీసాలు అట్టుకుని లాగేస్తున్నారు. అండ్ తాతగారు ఏమనుకోకండి గట్టిగా మీసాలు లాగేస్తున్నారు. ఈ నెత్తి మీద అయితే ఒక టైమర్ కూడా పెట్టేసుకున్నాడు. గట్టిగా గుద్దేస్తాడేమో దగ్గరికి వెళ్తేని. తాతగారి చేతిలో కర్ర కూడా ఉంది. అబ్బబ్బా షూ చూడండి ఎంత బాగున్నాయో. ఓలే గన్ను చూడండి ఒకసారి. గన్ను అసలు మామూలుగా లేదు. గన్ను అయితేని పాతకాలం టైపు గన్ను అనుకుంటా. ఆహా, ఈయన జాతి రత్నాలు ఉంగరాలు అయితే అసలు మామూలుగా లేవు. భలే ఉన్నారు తాతగారు అయితేని. ఇదైతే మన బాహుబలి సినిమాల్లో చూసిన ఏంటది కిరీటం అనుకుంటా. వాము ఇదేం సైకిల్ రా, డిఫరెంట్గా ఉంది, పుష్పక విమానం లాగా. అసలు ఎంత బాగుందో చూడండి ఒకసారి. అది సీటు, చక్రం లేదు, వెనకాల తోకేమో నెమలి తోకలా ఉంది. అండ్ ఇలాగే అసలు దెయ్యాలది. వావ్, ఇదేదో బల్బు అనుకుంటా. ఈ మ్యూజియంలో చూడాలే కానీ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్క ఆర్మర్లో ఒక్కొక్క రకమైన వాల్యుబుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈయనైతే స్పైడర్ మ్యాన్ సంథింగ్ అయితే ఏదో ఉంది. ఇదిగోండి లెజెండరీ ఫ్యాంటాస్టిక్ మ్యూజియం. ఇక్కడ చూడండి అస్తమందిరం. అస్తమందిరం అయితే ఇక్కడ గన్ను చూడండి ఒకసారి. గన్ను ఎలా ఉంది. ఇదేమో చాకు పొడి చేయడానికి, ఇదేమో ముళ్ళు చాకు, బుల్లెట్స్ అనుకుంటా. గన్నులో బుల్లెట్స్. అయ్యో ఎంత ఉన్నాయి చూడండి ఒకసారి. చేయిలు ఎత్తేసుకుని నిలువుగా చూపించు దాన్ని. అసలు ఎలా ఉంది, ఎలా చూపించు, అలా చూపించాలి దాన్ని. అది దాన్ని ఇది ఒక హ్యాండ్ అనుకుంటా. ఎలా ఉందో బుక్స్ చూడండి ఒకసారి. మనం దెయ్యాల సినిమాలోని బుక్స్ అవి చూస్తాం కదా, ఒక దెయ్యాల ప్రపంచంలోకి వచ్చినట్టు. ఓ కమాన్ గాయ్స్, కమాన్. ఇంకా లోపలికి వెళ్ళాల్సింది చాలా ఉంది. చూడండి అదేదో పక్షి, జంతువు, అది రకంగా ఉన్నమాట చూడడానికి. దెయ్యం పుంజరాలు ఇవి అన్ని సర్దేశారు. ఈ పైన చూడండి మనం సినిమాల్లో చూస్తాం కదా, సింహం తలలు, ఒంటి తలలు ఇవన్నీ పెట్టేస్తారు కదా, అలా ఉందన్నమాట. ఇట్లా అరమ చూడండి. అయ్యో దెయ్యం పంపితే ఏదో ఉంది ఇక్కడ. అసలు అరమర అయితే మంచి భలేగా ఉంది. అయిపోయి అరమర పీకేషన్ ఏంటి. ఓ మై గాడ్ గాయ్స్, ఇదేదో కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టుంది. ఏంట్రా ఈ తలుపులు, చక్రాలు ఏంటి, అసలు ఇదేంటి, లోకం ఏంటి. ఈ చక్రాలు చూడండి ఒకసారి. ఈ టైమర్ చూడండి ఒకసారి. ఎంత బాగుందంటే అసలు మామూలుగా లేదు.
Oh my god, guys, come on guys, let's see the here. ఒక స్నో ప్రపంచంలా అనిపిస్తుంది. ఓ మై గాడ్. హాయ్ అన్నగారు, హౌ ఆర్ యూ? నీకు ముక్కు ఉందా? పంది ముక్కు పెట్టారా నీకు? కొమ్మలు మాత్రం మంచి భలేగా ఉన్నాయి. యాపిల్స్కాయ కూడా ఉంది, నాకు ఎత్తవేంటి? కమాన్. యాపిల్ ట్రీ. ఇదేంటి, సిమ్లా కాశ్మీర్ లో యాపిల్స్ ఫేమస్ కదా, ఇక్కడ అన్ని కూడా యాపిల్స్. వావ్, యాపిల్స్ కోసేసుకుందామా? అసలు భలే ఉందండి. ఏమైంది ఆ మ్యూజిక్, వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టు అనిపించింది. 2 ముక్కులు దీనికి. పెయింటింగ్ పోలేనట్టు ఉంది, కొత్తగా పెట్టారు కదా, అందుకే పెయింట్ అది పోలేదు. ఓ, దీని మొక్కల చెట్లు, స్నో ఇది. కమాన్. స్నో చూడాలంటే సిమ్లా వరకు వెళ్ళక్కర్లేదు గాయస్, ఇక్కడికి వస్తే ఫుల్ స్నో. వావ్, అసలు కింద ఫ్లోర్ ఏంటి? అయ్యో బాబోయ్, అసలు మామూలుగా సెట్ చేయలేదు. ఈ దుబాయ్ వాళ్ళు అయితే మామూలు కాదు, ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. నెక్స్ట్ అయితే ఇలా వచ్చిన తర్వాత అవతార్ సినిమాలోని ఉంటాయి కదా, అవతార్ సినిమాల్లో ఉన్నట్టు ఇవన్నీ ఉన్నాయి. హలో, బాగున్నారా? బాబు, నాకే భయం వేసేస్తుంది కానీ చూస్తుంటేని. లోపల ఇంకా దెయ్యాలకు సంబంధించిన థీమ్ కూడా ఉంది, వాటిని చూస్తే ఇంకెంత భయం వేసేస్తుందో. కమాన్ గాయ్స్. ఓయ్, నీకు 3 కళ్ళు ఉన్నాయా? 1, 2, 3, మొత్తం 3 కళ్ళు ఈ అన్నగారికి. హలో, నీ డైమండ్ నెక్లెస్ ఇస్తావా నాకు? బాయ్ బాయ్. వీళ్ళని చూస్తుంటే భయంకరంగాను, లేదంటే కమీడియన్ గాను భలే ఉన్నారు అసలు అని. అయ్యో, ఈ టీం అయితే అసలు ఎలా ఉందో చక్రం చూడండి ఒకసారి ఎలా ఊగుతుందో. మనకి ఏంటంటే ఈ హార్సెస్ కి సంబంధించిన స్టోరీస్ గట్రా ఏమైనా చదువుకోవాలంటే ఇక్కడ బుక్స్ కూడా ఇచ్చారు, మనం ఈ బుక్స్ చూసి చదువుకోవచ్చు. ఒక్కొక్క జంతువుని దగ్గరికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం భయంగాను, అదేదో నిజంగా రియల్ గానే అన్నట్టు అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా చూసే కొద్దీ ఏదోటి బొమ్మలు కనిపిస్తూనే ఉన్నాయి. అయ్యో బాబాయ్ గాయ్స్, సడన్ గా చూసి చాలా భయపడిపోయినమాట. ఈ సింపాంజీ అంకుల్ చూసి చూడగానే దెయ్యంలా కనిపించింది ఒకేసారి. కానీ నిజంగా అదేం కాదండి, ఒక 2-3 అంటే ఏం భయం లేదు, సింగిల్ గా అయితే మాత్రం చచ్చిపోతాము. ఈ బొమ్మలు చూస్తుంటే అంత భయంకరంగా ఉంది గాయ్స్, మామూలుగా కాదు. ఒకసారి కమాన్ గాయ్స్, యూ హ్యావ్ టు సీ దిస్ గాయ్. బావా, నువ్వు వెళ్ళవే బావా, నాకు భయం వేసేస్తుంది ఆయన చూస్తుంటే. నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి చూపించు. చూడడానికి అయితే చాలా భయంకరంగా ఉన్నాడు. బావానికి భయం వేయట్లేదు. అయ్యో, భయం వేసిందా బావా? ఇదేంట్రా బాబు, ఎత్తు పొలలాగా ఎలాగున్నాయి. నిజంగా టీం చూస్తుంటే అయ్యో బాబోయ్, అసలైంది చూడలేదు మనం. పైన చూడండి ఒకసారి. ఓ మై గాడ్ గాయ్స్, వాట్ ఈస్ దిస్? అంజీ సినిమాలోని అదేదో ఉంటది కదా బావా. అయ్యో బాబోయ్, అంజీ సినిమాలో అదేదో ఉంటది చూడు, అలా ఉందా ఇది. సింపాంజీ అంకుల్, నేను ఎంతకంటే ఎక్కువసేపు ఉండలేను. బాయ్ బాయ్. భయం వేసేస్తుంది నేను చూస్తుంటేని. ఈయన స్టోరీ చదువుకోవాలంటే ఇంకెక్కడ బుక్ పెట్టారా, బుక్ చూసి చదువుకోవడమే. ఈ బుక్స్ లో అయితే అన్ని ఉంటాయన్నమాట, చదువుకోవాలి మనకు కావాల్సినవన్నీ. మా ఆయన వెళ్ళారు కదా, ధైర్యం చేసి నేను కూడా వెళ్తున్నాను. భయపడకండి సింపాంజీ అంకుల్ గారు. బాయ్ బాయ్ అంకుల్. బాగా భయం వేసేస్తుంది దగ్గరికి వెళ్తుంటేని. ఇవైతే ఇంకా చూడడానికి మొత్తం కూడా అవతార్ సినిమాల్లో ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది. ఎల్లో కలర్ గుడ్లు, నిజంగా చూస్తే చాలా భయం వేస్తుంది గైస్, ఏంటో అర్థం కావట్లేదు. సో ఈయన చూడండి, వజ్రాయుధం. ఇక్కడ అయితే వజ్రంలో ఉంది ఆయుధం. పొడి సైడ్ అంటే సరి చూడకుండా. కమన్ గైస్, నెక్స్ట్ ఇంకేమైనా చూపిస్తాను. అంటే గరుడ పక్షి అనుకుంటా, పక్షి గరుడ పక్షిలా ఉంది చూడడానికి. ఈకలు ఇవన్నీ కూడా, ఈకలు చూడండి ఒకసారి, అన్ని కూడా గరుడ పక్షిలా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే
ఇక్కడ చూస్తున్న ఒక్కొక్క బొమ్మ కూడా అవతార్ సినిమాలో బొమ్మలు కనిపిస్తాయి కదండి, సేమ్ టు సేమ్ అలాగే అనిపిస్తున్నాయి అన్నమాట. నిజంగా మేము వెళ్ళినప్పుడు ఎవరూ లేరన్నమాట, నేను మా హస్బెండ్ ఉన్నాము. ఇంకా నిజంగా ఎంత భయం వేసేసిందంటే చాలా భయం వేసేసింది. ఒక 4-5 ఉంటే ఏం భయం అనిపించదు. కొద్దిసేపటికి చాలా మంది వచ్చారు, కానీ స్టార్టింగ్ అయితే మేము ఇద్దరమే ఉన్నప్పుడు చాలా భయం వేసింది. చెర్రీస్ చూడండి గాయ్స్, చిన్న చిన్న చెర్రీస్. వావ్, దెయ్యం పిల్ల. అయ్యో నాకు ఏంటో ఏది చూసినా భయం వేసేస్తుంది అనమాట. అవి చేతులు ముట్టుకుంటే మనిషి చర్మం ముట్టు బాబోయ్, నాకేంటో ఏదైనా చేయమ్మా నీకు జుట్టు లేదు, శంఖానికి షవర్ చేయి. బాబా నాకేంటనే బాబు, మన ఇద్దరం కాకుండా ఇంకొకరు ఎవరన్నా ఉంటారు బాబు, చాలా భయం పడుతుంది నాకు. ఎవరు ఇంకో ఆయన గైడ్ ఇవ్వడానికి వస్తానన్నాడు కదా, ఆయన రమ్మంటే బెటరే బాబు, వీళ్ళు చూస్తే చాలా భయంగా ఉంటుంది. అది ఊరుకుంటేనే దెయ్యాల్సింది. ఇది రాణిగారి కుర్చీ, ఇది మన రాణిగారి క్రౌన్ పెట్టేసుకుని, ఇక్కడ రాణిగారి కుర్చీ కూడా వేశారు. ఇంకా క్రౌన్ పెట్టేసుకుని నేనే ఒక రాణిలా ఫీల్ అయిపోతున్నాను. హలో రెక్కల పక్షి, నీ బ్యాక్ సైడ్ ఎవరన్నారు చూడు. ఎవరు? స్పైడర్ మ్యాన్. ఇక్కడ యువరాజు గారు కూర్చున్నారు. కమ్ ఆన్ గైస్. ఎక్కడ? హాయ్ మేడం, హౌ ఆర్ యూ, హౌ అబౌట్ యూ? ఐ యామ్ రాజేశ్వరి, నేను ఇండియా నుంచి వచ్చేసాను. మీ గురించి బాగున్నారా? నేను కూడా బాగున్నా మీలాగే అందంగా. బాయ్ బాయ్. ఎంత అందంగా ఉన్నావే నువ్వు. నీకోసం ఇదేదో చక్రాల బండి. ఇది ఏంటనుకుంటారు గాయస్, ఇదేమో గుర్రమేమో ఈ రెక్కల గుర్రంలో ఆవిడ గారి పైకి ఎగురుతారన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రాణిగారు అయితే కూర్చున్నారన్నమాట ఈ సింహాసనం మీద. ఇదేమో రెక్కల గుర్రం కట్టుకుని రాణిగారు ఆకాశంలోకి ఎగిరిపోతారన్నమాట. హాయ్ రాణిగారు, మీరు ఎగురుతారా? నన్ను కూడా మీతో పాటు తీసుకుపోండి. ఇది కూడా అవతారం సినిమాలో ఏదో గోన్ సెట్ చిక్కుట్టుకున్న గుడ్లు ఇదిగోండి, పెద్ద పెద్ద గుడ్లు. నెక్స్ట్ లో పెద్ద పెద్ద గుడ్లు. గాయస్ ఇందులో ఏముందో తెలియదు కానీ ఇది ఒక దెయ్యాల రాజ్యం. ఇది ఒక దెయ్యాల రాజ్యం. భయంగా ఉంది బావా. నాకైతే చాలా భయం వేసేస్తుంది అన్నమాట. లోపలికి మా ఆయన పంపిస్తున్నాను. ఏ భయం వేస్తుందా? ఓ మై గాడ్ గాయ్స్. ఓయ్ సుబ్బారావు, ఎందుకయ్యా నా మీద ఎంత కోపంగా కారుస్తున్నావు? ముక్కు చిముడు కూడా కాచేసుకుంటున్నాడు ఈయనైతేని. ఓమో భయం. ఒకసారి ఇక్కడ కింద చూడండి, ఒకసారి మట్టి ఇలా రాళ్ళ కింద ఉందన్నమాట. ఇది ఏంటనుకుంటున్నారు? లాంతర్లో ఇది ఏదోలా ఉందన్నమాట, లోపలైతే పడిపోయినట్టు. ఇదిగోండి రాణిగారు అయితే సింహాసనం మీద పడుకున్నారు. ఇది పడక గది, రాణిగారి పడక గది. స్టోరీ అంతా కూడా ఇక్కడ ఉంది. ఇంకా రాణిగారు అయితే ఇలా ఉన్నారన్నమాట. అంతఃపురంలో రాణిగారు, సైనికులు రాణిగారు పడుకుంటే సైనికులేమో ఇక్కడ బాడీ గార్డ్స్ టైప్ అన్నమాట. ఈయనెవరు? రాజుగారా? నాకైతే ఎక్కడికి వెళ్ళాలన్నా భయం వేసేస్తుంది. మా ఆయన వెళ్తున్నారు. అక్కడ రాణిగారు కూర్చోవడం కోసం కుర్చీ వద్దువే, మీరు కూర్చోవద్దు బాబు. ఎందుకే బాబు నాకు ఇవన్నీ భయమే బాబా, ఏదో సినిమాల్లో ఉన్నట్టు. ఓయ్ బాబా, అసలు నాకు భయం వేసేస్తుంది, వెళ్ళిపోతుంది ఆమె బాబా. నిజంగా భయం వేస్తుంది నాకు. ఆయన ఎవరు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, ఆయన రమ్మందామే. అయ్యి బాబు ఈ బూజులు. నిజంగా గాయస్ 2-3 వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఫ్యామిలీ అంతా కట్టుకుని వెళ్ళండి. ఈ బూజులు, ఈ లోకం. రాణిగారు పడుకున్నారు, ఈ రాజుగారు ఏమో కాపలా కాస్తున్నారు అన్నమాట కుర్చీలో కూర్చుని. అయ్యి బాబు ఈ పుర్రెలు గిర్రెలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. గాయస్ ఇది వచ్చేసి రాణిగారి డైనింగ్ టేబుల్ అన్నమాట. రాణిగారు అయితే కూర్చున్నారు. అక్కయ్య నాకు కూడా ఏమైనా ఫ్రూట్స్ కట్టేస్తారా? ఇదిగోండి, ఇవేవో పప్పుల గిఫ్ట్లు అన్నీ ఉన్నాయన్నమాట, బ్రెడ్లు గట్టని. ఈ బ్రెడ్లు చూడండి, ఇంకో బ్రెడ్లు,
ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా తినడానికి స్పూన్లు అన్నీ పెట్టేశారన్నమాట. ఈ రాణిగారు ఇదేదో ఇది కూడా తింటారనుకుంటా. ఇది కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశారు. మొత్తం ఇలా అయితే సెట్టింగ్ అనమాట. ఇవేమో చూడండి పూసల దాంట్లో, అదేదో మోనాలిస్ అని పూసల దాంట్లో అమ్మాయిని ఫేమస్ చేశారు కదండి, నన్ను కూడా ఫేమస్ చేయండి అయ్యా ఈ వీడియో చూసి. ఇదిగోండి పూసలు, కేసులు, ఇవన్నీ పూసలు అన్నమాట. పూసలు కూడా అంటించేశారు. ఇవన్నీ అవుట్ దొప్పుకెళ్ళకుండా అంటించేశారు అన్నమాట. నగలు పెట్టి, రాణిగారి నగలు పెట్టి ఇదిగోండి పూసల దండ, మెల్ల వేసుకోవడానికి పూసల దండ లాగా. మనకి ఎందుకు రాణిగారు మళ్ళీ మన నగలు వచ్చేసరికి పెట్టేద్దాం, మనకేమొద్దు. ఇదిగోండి ఇవన్నీ కూడా ఈయనైతే కాపలా కాస్తున్నారు. రాణిగారి నగలు పెట్టి ఇదిగోండి పూసల దండలో అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకున్నారు రాణిగారివి. చూడండి ఒకసారి మొత్తం దెయ్యాలు, బూజులు. ఈ బూజులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో కానీ నిజంగా ఈ బూజులు ఏంట్రా, ఈ బూజులు నిజంగానే అలా క్రియేట్ చేసారా కానీ నిజంగా బూజులు పీజులు అన్నీ ఉన్నాయి. బూజులు చూడండి మొత్తం అంతా పాడుపడిపోయి బూజులు పట్టేసింది. రాజుగారు యువరాజు కిందటి జన్మలో రాజుగారు, ఈ జన్మలో రాజుగారు. ఇక్కడ స్పెషల్ థీమ్ చూపిస్తాను. ఇప్పటి వరకు కొన్ని దెయ్యాలు లాంటి థీమ్స్ చూసారు కదా. ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి అయితే వెళ్ళబోతున్నాము. రండి గైస్ చూపిస్తాను కొత్త ప్రపంచం. ఇది ఒక కొత్త ప్రపంచంలా ఉంది గైస్. మొత్తం అంతా గ్రీనరీ, అంత చెట్లు మొక్కలు గ్రీనరీ వీటికి సంబంధించి అనుకుంటా. చూడండి గైస్, ఒక్కసారి చూడండి గైస్, ఏదో వెరైటీగా ఉంది. ఏంటిది అసలు? ఒక పడవ టైపు, కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక పడవ సంథింగ్ ఏదో ఉంది కదా, ఆ పడవ టైప్ అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ చేపలు కనిపిస్తున్నాయి కదా, ఈ చేపలు కూడా రియల్ కాదు, ఒక జస్ట్ అలా పెట్టారు అంతే, ఒక థీమ్ లాగా పెట్టారు. ఇది కూడా జస్ట్ రియల్ ఏం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి పక్షులు, పిట్టలు సౌండ్స్ తోటి చాలా బాగుందన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అయితేని ఇవి మొక్కల్లో ఉండే పురుగులు అనుకుంటా, ఈ మనుషుల రూపంలో ఇలా పెట్టారు. ఇక్కడైతే దేవకన్య, జలకన్య, చాపకన్య ఏదో అంటారు కదా, ఇది సాగర్ కన్య. అలాగే చెట్లు మొక్కలు, గుర్రం. ఈ చుట్టూ కూడా ఉందా? ఈ గుర్రం చుట్టూ అయితే శుభ్రంగా అల్లి పడేశారు. అల్లేసి పువ్వులు కూడా పెట్టేశారు అన్నమాట గుర్రానికి. మన షేర్ ఖాన్ మగధిరాలోని గుర్రం ఇది. షేర్ ఖాన్ గారు నన్ను తీసుకెళ్ళండి మీతో పాటు. ఇలా చూడండి గాయస్, లాహిరి లాహిరి లాహిరిలో ఊగే జనమే లాహిరిలో. అయ్య బాబు, ఇది సడన్ గా వచ్చేసి నా పే కట్టేసుకుంది అనుకో, మామూలుగా ఉండదు చూస్తే. ఇంకా రాజుగారి సామ్రాజ్యానికి విచ్చేయన్న రాజుగారికి దండాలు, నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు కూడా గడ్డం బాగానే అనుకున్నారు, మంచి మంచి డ్రెస్ వేసుకున్నారు. ఇదేదో అయ్యో ముట్టుకుంటే లైట్ చూడే బాబా. ఏం చూడండి, భయం 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 భయం, రాక్షస సామ్రాజ్యం. ఇది దీంతో పొడిసేస్తాం. ఇదేమో యుద్ధాలు చేసేటప్పుడు ఆడుకుంటారు కదా ఇడ్లీ రేకులతోటి, ఆ టైప్ మాట. ఇవేమో పుట్టగొడుగులు, పెట్టగొడుగులు, పట్టగొడుగులు అన్ని పెట్టేశారు. ఇవేమో రేక్కాయ చెట్లు, ఇవి రేక్కాయలు గట్రా ఉంటాయి కదా, ఆ చెట్లు మాట. ఈ పుర్రె చూడండి, ఎంత ఉందో. అయ్యో బాబు, ఎంత పుర్రె ఉందన్నమాట. స్కెలిటన్ లోది పుర్రె టైప్ మాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఈవిడ కూర్చొని ఉన్నారన్నమాట. బ్యాక్గ్రౌండ్ సౌండ్ చూడొకసారి. ఇది చూడండి, ఒక ప్రపంచం, కొత్త ప్రపంచంలా ఉంది. ఏముంది అది? వావ్, గెద్ద ముక్కు అది కదా, గెద్ద ముక్కు గడ్డం సరిపోయారు ఇద్దరునే.
నువ్వు కూడా ఆడి టోపీ తీసుకుని పెట్టుకో. ఇది చూడండి టోపీ మీద కప్ప చూడండి ఒకసారి. కప్ప చూడడానికి ఒక ఇల్లులా ఉంది కదా. ఇల్లు లోపల చూడండి ఒకసారి. హాయ్ అమ్మమ్మ గారు, ఎలా ఉన్నారు? మేము మీ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాము. మాకు మీరు ఛాన్స్ ఇవ్వండి వీడియో తీసుకోవడానికి. ఇక్కడేమో గడ్డి, గ్రాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. పైన అలాగా ఏమంటారు, యాంబియన్స్ అయితే అలా సెట్ చేశారు. ఇలా చూడండి ఒకసారి అమ్మమ్మ గారిని. అమ్మమ్మ గారు కుర్చీలు, చెక్కలతో చేసిన కుర్చీలు ఇవి. అలాగే అది ఉయ్యాల చూడండి ఒకసారి ఎలా ఉందో ఉయ్యాల. అయితే అమ్మమ్మ గారు ఇవన్నీ కుర్చీలు, సామ్రాజ్యం, అదే ఆపిల్స్కాయలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆపిల్స్కాయలు ఇదేదో బీరువా టైపు ఇవన్నీ బాగా పెట్టారు. ఇక్కడ రాజుగారు. బాయ్ బాయ్, మేము వెళ్ళిపోతాం బావా. ఇక్కడ ఈ ప్రపంచం అయితే అంతమైపోయింది. నెక్స్ట్ అయితే మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాము. కమాన్ గాయ్స్, కమాన్ గైస్. ఎటు చూసినా భయంగానే ఉంది. ఇది రాజుగారు అలంకరించుకునే ప్లేస్. ఇక్కడైతే కుర్చీలో కూర్చుని రాణిగారు మేకప్ వేసుకుంటారు. రావట్లేదు, ఇవన్నీ రాణిగారు మేకప్ వేసుకునే సామాన్లు అనుకుంటా. ఇవన్నీ రాణిగారి డబ్బులు. ఇదేమో నగలు పెట్టి రాణిగారిది. నగలు దొబ్బగలకుండా సింహం కాపలా. ఇది రాజుగారు రాణిగారు సేద తీర్చే ప్లేస్. కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఇంకా చూసారు కదండి, ఇదే ఈ రోజు వీడియో. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే ఈ వీడియో చూసి ఫస్ట్ 5 మెంబర్స్ కి ఫ్రీగా టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కింద ఇచ్చిన కూపన్ కోడ్ యూజ్ చేసుకుని ఫస్ట్ 5 మెంబర్స్ అయితే ఫ్రీగా ఇదంతా చూడొచ్చు. ఇంకా ఫస్ట్ 5 మెంబర్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది వచ్చినా కానీ 25% అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది టికెట్స్ అయితేని. ఇంకా చక్కగా ఇక్కడికి రండి, 25% డిస్కౌంట్ ఇస్తున్నాము. అండ్ అలాగే చూడండి, చక్కగానే భలే ఉంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా అనిపిస్తుంది అన్నమాట. ఈ ఆఫర్ అయితే అసలు మిస్ అవ్వద్దు. ఓన్లీ దిస్ రంజాన్ వరకునే ఉంది. ఇంకా 15 డేస్ ఉందన్నమాట ఈ మంత్ ఎండింగ్ వరకుని. ఈ మంత్ ఎండింగ్ వరకు చక్కగా రండి, ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి. మీకు తిరిగి అలసిపోతే ఇంక తినడానికి ఇక్కడ కెఫే కూడా ఉందన్నమాట. కేక్స్, కాఫీస్, టీస్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. హ్యాపీగా తినండి. ఇంకా చూసారు కదండి, మన ఛానల్ కు ఒక మంచిగా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దుబాయ్ లో మంచి వీడియోస్ ఉన్నాయన్నమాట. చూపించాల్సిన ప్లేసెస్, మంచి ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తాను మీకు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. బాయ్ బాయ్.